నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. దానికి సంబంధించి ఒక వార్త వెలుగు పేపర్లో వచ్చింది. ఇంటింటికి వెళ్ళని సార్ అని చెప్పేసి ఇది భువనగిరి జిల్లాలో జరిగింది, యాదాద్రి జిల్లాలో జరిగిందని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే బిఎల్ఓలు ఆ ఇంటికి వెళ్ళి ఒక ఫామ్ ఇచ్చి ఈ ఫామ్ ఈ విధంగా రింపాలనే నీకు ఏమైనా ఓటు ఉన్నదా లేదా అని చెప్పాల్సిన సందర్భం ఉన్నది. వాళ్ళ ఓటు పోకుండా కూడా చూడాల్సిన అవసరం అక్కడ ఉన్నది. కానీ చాలామందికి 2002 ఎలక్షన్లు ఆధారంగా చేసుకొని ఓటు హక్కు రింపాలని చెప్పేసి అంటే కొద్దిమంది చదువుకున్న వాళ్ళు కూడా తడబాటు అయితే సందర్భాలు అయితే ఏర్పడతా ఉన్నాయి. అంటే 2002 ఓటైన పరిస్థితి ఏంది, అసలు పాము ఏ విధంగా రింపాలి, ప్రత్యక్షంగా అవగాహన లోపం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వద్దకే రావాలని చెప్పేసి బిఓలు ఆర్డర్ ఇస్తాడు. ఓట్ల కోసం ఇల్లులు తిరగాల్సిన వాళ్ళు 2 సార్లు 3 సార్లు పోవాల్సి ఉన్నది. ఇక మీరు రావా, మీరు మా దగ్గరికి రావాలి, లేకపోతే మీ ఓట్లు పోతాయి అని చెప్పేసి అంటారని చెప్పేసి ఆ పేపర్లో వార్తలు వస్తాయి. ఇది ఎంత సిగ్గుచేట. ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులు ఎక్కడ మీరు నిద్రపోయిరా మీరు ఏమన్నా ఆలోచిస్తారా? మాకేం పని, మేము ఓట్లు కొనుక్కుంటాం, ఓట్లప్పుడు మాత్రం ఇల్లులు తిరుగుతామని చెప్పేసి మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు. కానీ రోజు వాళ్ళ ఓటు కాపాడాలి, వాళ్ళకు ఓటు హక్కు ఈ విధంగా నింపాలని చెప్పేసి ఇల్లులు ఎందుకు తిరుగుతలేరా మీకు? మరి ఇది ఏమనుకోవాలన్నా ఒకసారి ఆలోచించాలి. మరి మనకు మానవత్వమా లేకపోతే మన వ్యాపారమా ఏందో ఒకసారి చూసుకోవాలి. నిజంగా మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు చేస్తారు, మా గుర్తుకే ఓటేయాలి అని చెప్పేసి ఇల్లుళ్ళు తిరుగుతారు, మీ కార్యకర్తలను కూడా పంపుతారు, మీరు కూడా అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద ఆర్భాటాలు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి తిరుగుతారు. ఈ సందర్భంలో కూడా మీ బాధ్యత ఉన్నదిగానే ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నింపుకోకపోతే ఓటు పోతుందని చెప్పేసి చెప్పాలి. ఇక్కడ వీళ్ళు ఇబ్బందులు పెడతారని చెప్పేసి అంటారు. ఈ పూర్తి వార్త ఒకసారి మనం చూసుకుందాం, అసలు ఏమున్నది వార్తలో విశేషాలు ఏందని చెప్పేసి. ఇక వెలుగు పేపర్లో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు ఇది. ఇంటింటికి వెళ్ళని సార్ తమ వద్దకే రావాలని చెప్పేసి ఆ ఓటర్లకు బిఎల్ఓల హుకుం, రాకపోతే ఓటు ఉండదని చెప్పేసి హెచ్చరికలు, ప్రతి ఇంటికి 3 సార్లు విజిట్ చేయాలని నిబంధనలు బేఖాతరు చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫారం నింపేందుకు సహకరించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. 91% ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామన్న అధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మందికి అందరి ఫారాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆరేరు మండలం తాజర్పేట గ్రామ పంచాయతీలో ఎన్యుమరేషన్ ఫారం తీసుకుంటున్న సిబ్బంది అని చెప్పేసి ప్రధాన వార్త ఇక్కడ వచ్చింది. రాష్ట్రం మంది ఇదే వ్యవస్థ అయితే జరుగుతూ ఉన్నది. వాస్తవానికి ఏంది, పేపర్లు అయితే ఇచ్చిండ్రు, కానీ దాన్ని ఎట్లా నింపాలో చెప్పే సందర్భం లేదు. చాలా మంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ చెప్పేటువంటి బిఎల్ఓలలో కొద్దిమంది వీళ్ళు ఉన్నారు. ఆశా వర్కర్లతోటి అక్కడ పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు చాలా మంది 10th క్లాస్ వరకు చదువుకొని వాళ్ళు పూర్తిగా మా అవగాహన కూడా ఉండలేదు చాలా మందికి. ఇది మనం చూస్తాం. కొద్దిమంది ఇక 10th క్లాసు ఎస్డిఎల్సీలో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి దానిపైన వాళ్ళకి అవగాహన ఉన్నదో లేదో మనకైతే తెలియదు. ఇది ఒకసారి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ డివిజన్ సర్చ్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో సవాళ్లు సమస్యల మధ్య సాగుతున్నది. నిబంధనల ప్రకారం ప్రతి బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ఓటర్ ఇంటికి 3 సార్లు వెళ్ళి ఫారం అందజేసి వివరాలు సేకరించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మేము పంచాయతీ ఆఫీసులో ఉన్నాం, ఇక్కడికే వచ్చి మీ ఫారాలు తీసుకెళ్ళండి, వివరాలు నింపించి వెళ్ళండి అంటూ బిఎల్ఓలు ఓటర్లకు ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. ఒకవేళ ఓటర్లు రాకపోతే ఓటు తొలగిస్తామంటే హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రజలే బిఓలకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫారాలు తెచ్చుకుంటున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు సుమారు నాటికి 91.85% పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మందికి ఫిర్యాదులు వస్తాయి. మొత్తం రాష్ట్రంలో 3,26,448 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 3,10,69,059 ఫారాలు పంపిణీ చేసిండ్రు. ఇంకా 27.56 లక్షల ఫారాలు పంపిణీ పెండింగ్లో ఉన్నది. 3 రోజుల కిందటి వరకే ఫారాల పంపిణీ పూర్తి కావాలి. కానీ క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు నిర్లక్ష్యంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అడ్రస్ దొరకక పంపిణీ ఆలస్యం అవుతున్నదని వాటిని నింపి
డిజిటలైజేషన్ చేయాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి ఇంకా నత్తనడకన సాగుతాం. నిజంగా బిఎల్ఓలు మీకు ఇచ్చిన పని ఏందా, మీరు ఒక్కడికి 3 సార్లు అక్కడికి పోవాలి. కానీ పర్యవేక్షించిన అధికారులే వాళ్ళని వదిలేస్తే ఏం చేయాలి? ఇక రాజకీయ నాయకుల జోలికి పోదాం. ఇక మరి ఓట్లు కావాలంటే మాత్రం నీ అమ్మ నాకు ఆ ఓటు మాకెత్తావా ఓటు ఎవరికెత్తావు పోయి మాకు ఓటు కావాలి అని చెప్పేసి ఇల్లు తిరిగి ఆర్పాటం చేస్తారు. మరి వీళ్ళు ఇప్పుడు ఎక్కడ పోతారు? నిద్రపోతారు అనే మీరంతా ఇల్లు తిరిగి మీరు చెప్పాలి ఫారం గిదిరాబాయి ఒకటి నింపండి. ఇది నింపితే ఒక ఈ కాలంలో గిదిగా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం మనకి కాలాలు ఇచ్చిండ్రు. ఒక ఈ ఓటు అప్పుడు ఉన్నోళ్ళకి ఇది, ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇది, ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇది అని చెప్పే సందర్భం లేకుండా ఏదో అప్పుడు పోయి ఫామ్ ఇచ్చినట్టు కాగితం రింపుకొని ఆ కాగితం పట్టుకొని ఫామ్ ఇచ్చినట్టుగా ఉండి ఫోటోలు దిగి వాట్సాప్లలో పేపర్లలో ఆర్పాటాలు చేసుకుంటాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఓటు పోకుండా ఇల్లు తిరిగి మీరు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మరి బిఎల్ఓలు ఎందుపై మీ కథ ఏంది, మీ సంగతి ఏంది? మీరు మరి 3 సార్లు పోవాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అంటారు. వీళ్ళతో నింపకపోతే మీరు నింపి చూపెట్టాలి. కానీ మీరు ఈ నాటకాలు ఏంది అని చెప్పేసి అడగలేకుండా పోతాము. తర్వాత ఓట్లు పోయినాయా, మీ సీట్లు పోయినాయా, మా పార్టీ తీసేసిరా, ఇదంతా ఎందుకే నాటకాలు? ఇప్పుడు ఉన్నదేదో సక్రమంగా మీరు కూడా ఇల్లు తిరిగి వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు చేయాలి. మీ దానికి ఏమో 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లే అని చెప్పేసి ప్రచారం చేసుకునే మీరు, ఇంటింటికి మందు మాంసం ఇక పోకుండా పంపేటువంటి మీరు మరి ఇంటికి బిఎల్ఓలు పోతాండ్రా, ఆ ఫామ్లు సక్రమంగా నింపుతాండ్రా అనే ఆలోచన ఎందుకు చేస్తలేరో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతాను. ఈ పారా వివరాల నమోదు విషయంలోని బిఎల్ఓలు ఇష్టానుసారంగా వివరిస్తున్న ఆరోపణ వెలువడుతున్నది. పట్టణ ప్రాంతంలో బిఎల్ఓలకు పెద్ద టాస్క్ ఎదురవుతుంది. ఎందుకంటే అడ్రస్లు దొరక వాళ్ళు చాలా మంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కొద్దిమంది నిర్లక్ష్యంగా వహిస్తారని చెప్పేసి అపవాదం కూడా వాళ్ళపైన ఉన్నది. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఇది పారదర్శకత 100 పాలు అమలు చేయాలంటే, సక్రమంగా ఓటు అందరికి అందాలంటే బిఎల్ఓల పాత్ర కీలకం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పాత్ర కూడా మరి కీలకంగా పనిచేసి వాళ్ళ ఓటు హక్కు పోకుండా మీరు కాపాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేమో బయట ఉన్నారు, చదువుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన లేదు. కాబట్టి మీరే దగ్గరుండి ఆ పని చేయాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాము. ఈరోజు సరి ప్రక్రియ అనేది చాలా గొప్ప ప్రక్రియ అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉండాలనేది సిద్ధాంతం మీద నడుస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని 100 పాలుగా మీరు సక్రమంగా అమలు చేయాలి. కాబట్టి మీరంతా క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ ఇబ్బందులను అధిగమించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా కూడా ఇదొక వార్త. 2 జిల్లాలలో 100% పూర్తయింది. రాష్ట్రంలోని ఎమ్యులేషన్ పారాల పంపిణీ ప్రక్రియ నిర్మల్ జిల్లాలో 100% పంపిణీలో అగ్రస్థానం నిలిచింది. దీని తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా 100%, వనపర్తి 98.8%, జనగామ 99.65%, ఖమ్మం జిల్లా 99.51%. ఈ పంపిణీలో టాప్ 5 జిల్లాలుగా నిలిచినాయి. ఈ ప్రక్రియ అంతంత వెనుకబడిన జిల్లా హైదరాబాద్లో 71.14% పంపిణీ చివరి స్థానంలో ఉన్నది. దీంతో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి 73.12%, రంగారెడ్డిలో 87.35% ఉన్నది, సంగారెడ్డిలో 90.49% ఉన్నది, వికారాబాద్లో 93.89%, కామారెడ్డిలో 94.65%, మెదకులో 95.23%, నిజామాబాద్లో 95.27%, నారాయణపేటలో 95.37%, పెద్దపల్లిలో 95.48% పారాలు పంపిణీ అంతంత వెనుకబడిన జిల్లాల లిస్టులో నిలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ నాయకులు డిఎల్ కోఆర్డినేషన్ తోటి ఓట్లు పోకుండా ఉండాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. దీనికి సంబంధించిన సీఈఓలు వాళ్ళు కూడా కొంచెం దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ, నిజంగా ఈ సీఈఓ కీలక మార్గదర్శకాలు జారీ చేసిర్రు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఓటర్ల పేరు వేరువేరు పోలింగ్ కేంద్రాలలో కాకుండా అందరి పేర్లు ఒకే కేంద్రంలో వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఆన్లైన్ ద్వారా వచ్చే పారాలను కూడా బిఎల్ఓలు క్షుణ్ణంగా సరి చేసుకోవాలి. ఈ పారాల భర్తీపై బిఎల్ఓలు సూపర్వైజర్లు మరో విడత శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశిస్తూ ఉన్నారు.
ఇదే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి సర్పంచ్లను పూర్తిగా మార్గదర్శకంగా అవగాహన కల్పించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఈ కలెక్టర్లు కూడా పాల్గొంటా ఉన్నారని చెప్పేసి చెప్తారు. ఇప్పటికైనా కూడా ఎవరి ఓటు పోకుండా మీరు సక్రమంగా వినియోగించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు